నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. మహోదయం ఈనాడు రానుందని కూటమి ప్రభుత్వం తరపున ఉన్న కార్యవర్గ శ్రేణులు, నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు అమరావతి కోసం దేశ రాజధానిని తలదన్నేలా, ప్రపంచ శ్రేణి నగరాలను తలదన్నేలా ఎన్నో రూపకల్పనలు చేసి ఎన్నో ప్రయాసలకు ఓర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నాటి కృషిని మెచ్చుకుని ఈ క్రతువులో గౌరవ ప్రధాని మోదీ సైతం భాగమయ్యారు. అలానే కేంద్రం తరపున నిధుల సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి 33,000 ఎకరాలకు పైగా భూసేకరణకు ఒప్పించి రూపాయి కూడా చెల్లించకుండా రాజధాని నిర్మాణంలో వారిని భాగం చేసి అభివృద్ధిలో వారికి వాటాలు దక్కే విధంగా ఒప్పించి నిర్మాణపు పనులు చేపట్టారు. కానీ ఈ కృషిని చూసి ఓర్వలేని గత ప్రభుత్వం పనులను నిలిపివేయించింది. చీకటి రోజులను తలపించే విధంగా పాలన సాగించి గొప్ప సంకల్పానికి తూట్లు పొడిచింది. దీంతో అప్పట్లో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి సర్కారు నేతృత్వాన పునఃప్రారంభానికి సిద్ధం అవుతుండటం ఒక శుభ పరిణామం. రాష్ట్ర రాజధాని పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ రానుండటం శుభ పరిణామం. రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు సంబంధిత పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు సైతం ఖరారు చేయటం సంతోషంగా ఉంది. ప్రవాసాంధ్రులు సైతం ఈ నిర్మాణంలో భాగం కానుండటం మరో విశేషం. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎంతగానో దోహదమయ్యింది. ఈ శుభ సందర్భాన వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ అమరావతి పునర్నిర్మాణ పనుల వేళ ఎంతో సాయం అందిస్తూ పెద్దన్న మాదిరి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్న సందర్భాన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. మే 12 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 56 పరీక్షా కేంద్రాల్లో వొకేషనల్, జనరల్ గ్రూపుల నుంచి 21,571 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతాయని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఏ విధమైన అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు సరిపడా బస్సులు నడపాలని, విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు తమ తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సెల్ ఫోన్లు వాడరాదన్నారు. ఆర్ఐఓ దుర్గారావు ఇంటర్మీడియట్ పరీక్షలపై వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. గురువారం వాండ్రంగి గ్రామంలో పింఛన్ పంపిణీ తీరుపై ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. పింఛనుదారుల ఇంటింటికి వెళ్లి నగదు అందుతున్న తీరును పర్యవేక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రహదారులపై కట్టడాలు, కాలువల్లో అడ్డంకులపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. వాటిని తొలగించాలంటూ సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి గౌరీ శంకర్రావుకు ఆదేశించారు. రహదారులపై ఇంటి సామగ్రి పెట్టి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించొద్దని సూచించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి ఇంటి ముందు గుంతల నిర్మాణం తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఏపీఓ సత్యనారాయణకు సూచించారు. గ్రామ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా సమర్థవంతంగా సేవలందించాలన్నారు. ఈ పర్యటనలో స్థానిక సర్పంచ్ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు బూరాడ శ్రీదేవి, బూరాడ వెంకటరమణ, తహసీల్దార్ ఎం శ్రీకాంత్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఈఈలు కుసుమ, సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి, రామకృష్ణం నాయుడు,
తదితరులు కలెక్టర్ పర్యటనలో పాల్గొన్నారు. సుదూర తూర్పు తీరంలో అద్భుత ప్రకృతి అందాలతో అలరారే బారువా బీచ్ మే 3-4 తేదీల్లో మరోసారి సందడిగా మారబోతోంది. ఈసారి బీచ్ ఫెస్టివల్ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. ఈ ఫెస్టివల్కు రాష్ట్రం నలుమూలల నుంచి 70 నుంచి 80 మంది క్రీడాకారులు హాజరు కానున్నారు. పలాస ఆర్డీఓ ఓవరాల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారని తెలిపారు. హరిత రిసార్ట్స్ను సిద్ధంగా ఉంచాలని, పబ్లిక్ పార్కింగ్, బార్కేడింగ్ వంటి అంశాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను శ్రీకాకుళం ఆర్డీఓకు అప్పగించారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, ఫుడ్ స్టాళ్ల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని స్పష్టం చేశారు. బోటు షికారుకు భద్రతతో పాటు ప్రయాణికులకు తక్కువ రుసుముతో ఉత్తమ అనుభవం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జల క్రీడలను ఉత్తమంగా నిర్వహించాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు తీసుకోవాలని సూచించారు. గత వారం జరిగిన ఫెస్టివల్ అనుభవాలను పాఠంగా తీసుకుని ఈసారి మరింత పగడ్బందీగా ఏర్పాట్లు ఉండాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతోనే ఈ వేడుక విజయవంతం అవుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యవసాయం, మత్స్య, సివిల్ సప్లైస్, జిల్లా పంచాయతీ, క్రీడా ప్రాధికార సంస్థలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పర్యాటకులకు ఇది గుర్తుండే అనుభవంగా మలచాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేసే ప్రయత్నాలు శ్రీకాకుళం జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయని చెప్పవచ్చు. సుదీర తూర్పు తీరంలో అద్భుత ప్రకృతి అందాలతో అలరారే శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ ఈ నెల 3-4 తేదీల్లో మరోసారి సందడిగా మారబోతోంది. ఈసారి బీచ్ ఫెస్టివల్ను మరింత ప్రతిష్టాత్మకంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ల చొరవతో బారువా బీచ్ ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ముందస్తుగా ఏప్రిల్ 18, 19 తేదీల్లో ట్రయల్ రన్ ఉత్సవాలు జరిపామని, ఇందులో సముద్ర తీర తాబేళ్లు పరిరక్షణ చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ఫెస్టివల్కు రాష్ట్రం నలుమూలల నుంచి 70 నుంచి 80 మంది క్రీడాకారులు హాజరు కానున్నారు. బారువా వైభవాన్ని చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. గత వారం జరిగిన ఫెస్టివల్ అనుభవాలను పాఠంగా తీసుకుని ఈసారి మరింత పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతోనే ఈ ఉత్సవాలు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పష్టం చేశారు. పర్యాటక శాఖ ప్రతి జిల్లాల్లో ఒక ఉత్సవం చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే గత ఏప్రిల్ నెలలో 18, 19 తారీఖుల్లో కట్ అండ్ రైజర్గా కేంద్ర ప్రభుత్వ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారము ఆలివ్ రిడ్లీ తాబేల్ని ఒక పర్యాటక కేంద్రంగా, అలాగే బారువా బీచ్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఒక కట్ అండ్ రైజ్ ప్రోగ్రాం పెట్టారు. అలాగే దీనిని ఇంకా ప్రజల్లోకి తీర్చిదిద్దించాలని ఒక 3-4 తేదీల్లో అడ్వెంచర్ స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, వివిధ లోకల్ గేమ్స్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతలు అప్పగించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రానికి మరియు దేశానికి వెన్నుముఖంగా చేయాలని జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు దీని గురించి ఈ ఉత్సవాన్ని జిల్లాని కూడా ముందుకు తేవాలని కోరుకుంటున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదం నశించాలి, జాతీయ సమైక్యత సమగ్రత వర్ధిల్లాలి, మత సామరస్యం కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి నుంచి పాలకొండ రోడ్డు మీదుగా డే అండ్ నైట్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్ దాటుతూ కోడి రామ్మూర్తి స్టేడియంకు చేరుకున్నారు.
ముందుగా ర్యాలీని ప్రముఖ వైద్యులు డాక్టర్ కనుగుల సుధీర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ ప్రపంచంలో భారత్ శక్తివంతమైన అగ్రగామి దేశంగా తయారు చేస్తున్నారని, ఈ తరుణంలో కాశ్మీరు రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని దెబ్బతీయటానికి ఉగ్రవాదులు ఇట్లాంటి హేయమైన చర్యలకు పాల్పడుతుందని అన్నారు. కాశ్మీరు ప్రజలకు ఉపాధి అవకాశాలు కలగకుండా ఉండేందుకు ఉగ్రవాదులు ఇట్లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారని అన్నారు. కాశ్మీరు ప్రజలంతా ఒకే త్రాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని ఆయన కోరారు. ఉగ్రవాదులకు ఆశ్రమం కల్పించకుండా కాశ్మీరు పౌరులంతా కలిసికట్టుగా మెలగాలని డాక్టర్ సుధీర్ సూచించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిలువరించేందుకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఒకే త్రాటి మీదకి రావటం ఎంతో ఆనందదాయకం అన్నారు. కలిసి నడుద్దాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ఈ భారీ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఉగ్రవాదం భారతదేశం నశించాలని, నేను జరిగిన పహల్గామ్ దాడిలో కానీ, అంతకుముందు జరిగిన పుల్వామా అటాక్ సైనిక దాడి మీద కానీ ప్రతి భారతీయుడు స్పందించి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులే కాకుండా ప్రపంచ దేశ అధినేతలందరూ కూడా ఈ దురదృష్టకర దుర్మార్గపు చర్యని ఖండించిన సంగతి మనందరికీ తెలిసిందే. జై భారత్ మాతాకి బోలో అని నినాదాలు చేస్తున్నట్టు ఒళ్ళంతా పులకరించి మనసంతా బాధతో ఎంతో అనిపించింది. ఇటువంటి దుశ్చర్యలను మనం దుర్మార్గాల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కాన్ చెప్పినట్టు భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లోనూ సమగ్రంగా సమైక్యంగా అభివృద్ధి పథంలో పనిచేసే పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ని కొల్లగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్లానే ఇది అని తెలియజేసుకుంటూ ఇటువంటి దుశ్చర్యలను దుర్మార్గాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తిప్పుకొట్టాలని కోరుతున్నాను. ఈవేళ ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం రూపుమాపాలి అని చెప్పి ఈ స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఉద్దేశం అర్థం చేసుకుని ఇకనైనా ఉగ్రవాదులు వాళ్ళు పెరిగితన చర్యలని మాని భారతదేశంలో ఉన్న శాంతిని స్థిరింపచేయాలని చెప్పి మేమందరం భారతీయ పౌరులుగా ఈవేళ కలిసి నడుద్దామని ప్రజావేదిక తరఫున వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫున మేము కలిసి నడుద్దామని ఉద్దేశంతో మేమంతా ఏకమవుదామని చెప్పి చేస్తున్నారు. ఈ ఉగ్రవాదాన్ని నశింప చేయాలి అంటే ప్రపంచ దేశాలంతా ఏకమయ్యి ఉగ్రవాదాన్ని నశింప చేయాలి. ఇది భారతదేశ పౌరులందరూ కోరిక. అందుకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే పౌరులందరం ఏకమవుతాం. ఈ ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల చాలామంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకి ఇది తీరని లోటు. ఇలాంటి ఉగ్రవాద దాడులకు నిరసనగా మనం పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని దీనికి సంఘీభావం తెలపాలి. ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ పాల్గొకుండా అటువైపు పాకిస్తాన్ ప్రభుత్వం, ఇటు మన ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాద దాడిని పూర్తిగా ఖండించాలి. ఇవి నిర్మూలించే వరకు మనం అందరం సమైక్యంగా ఐక్యతతో కష్టపడి ఇలాంటివి ఎప్పుడు జరగకుండా రూపుమాపే ప్రయత్నం చేయాలి. ప్రాచీన క్రీడల్లో ఒకటిగా ఉన్న కర్రసాము సిలంబంకు పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 30న ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కర్రసాం పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవ్స్ ఇండియన్ ట్రెడిషనల్ మాస్టర్స్ ఆర్ట్స్ బృందం కోచ్ బలగ హర్షవర్ధన్ టీం రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో జిల్లాకు కర్రసాములో పతకాలు తెచ్చిన క్రీడాకారులకు అభినందించారు. అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, పీజీ గుప్తా, గుడ్ల సత్యనారాయణలు అన్నారు. కర్రసాము నేర్చుకునే క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్న కోచ్ బి హర్షవర్ధన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, నందిగామ కామేశ్వరరావు, అందవరపు నాగేశ్వరరావు, గోర్ల వాసుదేవరావు, జ్యోతి, గీత, రాంబాయ్ తదితరులు పాల్గొన్నారు. మీ పెద్దలందరూ చేయూతనివ్వాలి. మీ అందరి సహకారంతో ఆర్ట్స్ కళాశాలలో ఈ కోచింగ్ క్యాంప్ ప్రారంభించాను. ముఖ్యంగా స్టార్ వాకర్స్తో పాటు మిగతా క్లబ్లు కూడా నాకు సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ ఆయన ప్రయత్నం చేశారు. ఆయన వెళ్ళే ముందు కూడా స్టార్ వాకర్స్లో కొంతవరకు ఆర్థిక వచ్చారు. ఇప్పటికైనా మించిపోయి లేదు. ఆ పిల్లలకి ఉచితంగా ఆయన శిక్షణ ఇస్తున్నారు కాబట్టి
ఈ కర్రసాం క్రీడను మనం అందరం కూడా ప్రమోట్ చేసి ఈ క్రీడ డెవలప్మెంట్లో పాత్రదారులు అవుదామని కోరుకున్నాం. ఏమన్నా ఏ దేశానికైనా మన దేశంతో పడితే అప్పుడు ఈ కరసాం వాళ్ళని తీసుకుపోయి మిలిటరీలో జాయిన్ చేసి వాళ్ళ ద్వారా ఫైట్ చేయించే పరిస్థితి ఉండేది పూర్వం. ఇప్పుడు చూడండి, మనకి పాకిస్తాన్కి కొద్దిగా వస్తుంది యుద్ధ వాతావరణం కనుక ఇలాంటి యూత్ ఈ విధంగా కరసాము, ఇలాంటి వెయిట్ లిఫ్ట్స్, ఇంకా సగిడి ఎత్తడాలు విలేజెస్లో అవి ప్రాచీన క్రీడలు, అందులో ప్రవీణత గారు ఉంటే ఇలాంటి సమయంలో యుద్ధ సమయంలో వాళ్ళని తీసుకుపోయి మంచి జీతం ఇచ్చి మంచి భోజనం ఇచ్చి వాళ్ళకి మన దేశ తరఫున వాడుకొని యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. ధన్యవాదాలు. నాకు ప్రోత్సహిస్తున్నారు ప్రతిసారి, ప్రతి గవర్నమెంట్ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి అనాథలు, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవాలని వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంకియాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొంకియాన మురళీధర్ అన్నారు. కొంకియాన రాజేశ్వరి 4వ వర్ధంతి సందర్భంగా నగరంలోని మదర్ తెరిసా హోంలో వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు శుక్రవారం భోజన వితరణ చేపట్టారు. తమ సోదరి రాజేశ్వరి జీవించినంత కాలంలో మదర్ తెరిసా హోంలో సేవా కార్యక్రమాలకు సహకారం అందించేవారని, ఆమె మరణించిన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు కోట సావిత్రమ్మ, కొంకియాన వేణుగోపాల్, మంగమ్మ, సరోజ, సీతా వెంకటలక్ష్మి, చైతన్య, శివశంకర్, గౌతమ్, ప్రేమ్చంద్, మోక్షశ్రీ, విష్ణు, లిఖిత నాయుడు, మదర్ తెరిసా హోమ్ సిస్టర్స్ సిబ్బంది పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న కెప్టెన్ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని ఏపీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి శ్రీనివాసరావు, ఎం దశరథరావు డిమాండ్ చేశారు. శుక్రవారం వారి సమస్యలు పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో మారుమూల ప్రాంతాల్లో సమయంతో నిమిత్తం లేకుండా సేవలందిస్తున్నామని, మా సేవలను ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. అరబిందో యాజమాన్యం గత 10 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనం ఇస్తున్నాయని, ఆ వేతనంతో పెరిగిన నిత్యావసరాలతో జీవనం సాగించడం దుర్బలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వాటా PF, ESIను యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్, జాతీయ సెలవులు అమలు చేయాలన్నారు. విధి నిర్వహణకు అవసరమైన సెల్ ఫోన్ ఇస్తూ నెలవారీ రీఛార్జ్ చేయాలని కోరారు. నేను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో గత 10 సంవత్సరాలుగా డ్రైవింగ్ సేవల్లో అందిస్తున్నాను ప్రజలకి. మారుమూల ప్రాంతాలకి మేము తల్లిబిడ్డని చేరుస్తుంటాము. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా మాకు జీతభత్యాలు ఏమాత్రం పెరగలేదు. బళ్ళు మాకు 2015 డిసెంబర్లో స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే వేతనం ఇస్తున్నారు. మాకు గౌరవప్రద వేతనం ఇవ్వాలని మేము మా డిమాండ్ చేస్తున్నాము. ఈసారైనా మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మా యొక్క డిమాండ్ని తెలియజేస్తున్నాం. ఎక్స్ప్రెస్లో రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది పనిచేస్తున్నారు. మన శ్రీకాకుళం జిల్లాలో 18 మందికి ఆల్రెడీ 16 పోస్టులు ఉన్నాయి, 2 ఖాళీలు ఉన్నాయి. వీళ్ళందరూ అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. గత 10 ఏళ్ళుగా వీళ్ళు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్న వీళ్ళకి కనీసం 8,800 రూపాయల లోపే వేతనం చెల్లిస్తున్నారు. కనీస వేతనం చెల్లించాలి. వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. PF, ESI వాటా యాజమాన్యమే చెల్లించాలి. అది మా పేద భారం పడకూడదని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళ కోరికలకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడే రకరకాల రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశాం. రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. మేము గత 10 సంవత్సరాలుగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో సేవలు అందిస్తున్నామండి. మాకు 7,193 రూపాయల జీతం నుంచి 7,800 జీతం వరకే మాకు ఉందండి జీతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం పెరగలేదు. మేము ప్రతి ఒక్కరికును ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి సేవలు అందించినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మొదటిది. ఇప్పుడైనా సంస్థ మారే ఛాన్స్ ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టికి మాకు తీసుకెళ్ళి మా యొక్క విధానాలని వాళ్ళకి తెలియపరిచి సమాన పనికి సమాన వేతనం మాకు 18,500గా మాకు గుర్తింపు తెచ్చి తర్వాత మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటూ, శ్రీకాకుళం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ సొసైటీ 7 రోడ్ల జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
సుమారుగా 600 పైగా హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనాన్ని సవరించాలని తెలిపారు. ఈపీఎఫ్ పునరుద్ధరించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్దిష్టమైన ఉద్యోగ భద్రత అందించాలని కోరారు. 6 సంవత్సరాల పైబడిన సిహెచ్ వలన తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఆర్సీ ఇంక్రిమెంట్లు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు అందించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చెర్లలోని పూడివలస జీపు జాతరను ఆయన ప్రారంభించారు. జిల్లా వ్యవసాయం 3/2 వ్యవసాయం వర్షాధారంగా ఉందని, అదునుకు వర్షాలు పడక వ్యవసాయం ముందుకు సాగక జిల్లా ప్రజలు నిత్యం వలసబాట పట్టక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సహజ సిద్ధమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వాటిని వినియోగంలోకి రాలేదని అన్నారు. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బాహుదా వంటి జీవనదులు మరెన్నో పూటగెడ్డలు, వాగులతో లభిస్తున్న నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించి నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు భూములకు నీరు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని ప్రాజెక్టులు మరమ్మతులకు గురై నీటి నిలువ సామర్థ్యాన్ని కోల్పోయాయని, కాలువలో మట్టి పెల్లలు పడి గుర్రపు డెక్కలు పెరిగి నీరు ప్రవహించలేని పరిస్థితి నెలకొందని దుయ్యపట్టారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.